శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు సొంతవారి చెంతకు చేరాడు. సురేష్ థాపర్ అనే ఈ అభాగ్యునికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమమందించిన వైద్యంతో మామూలు మనిషిగా మారి తన చిరునామా చెప్పడంతో ఆశ్రమ సిబ్బంది సురేష్ థాపర్ను తీసుకుని ఆశ్రమ వాహనంలో బయలుదేరారు. సురేష్ ఒకప్పుడు పనిచేసిన సర్దార్జీ పంజాబీ ఫ్యామిలీ దాబా వద్దకు తీసుకువెళ్లగా ఆశ్రమ సిబ్బంది సురేష్ బంధువైన చరణ్జీత్ సింగ్తో మాట్లాడి అతని మానసిక స్థితిని వివరించి ఇంతకాలం సురేష్ను సంరక్షించామని తెలిపారు. ఈ సందర్భంగా చరణ్జీత్ సింగ్ మాట్లాడుతూ సురేష్ థాపర్ ఇక్కడ పనిచేస్తున్నప్పుడు స్వగ్రామమైన డెహ్రాడూన్కు వెళతానని చెప్పి నెలన్నర సెలవుపై ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా తప్పిపోయాడని, మా సురేష్ను కాపాడి మాకు అప్పగించినందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి రుణపడి ఉంటామని చెప్పారు. ये सुरेश थापर करके ये यहाँ पे काम करते हैं, ये हमारे ढाबे पे तो बहुत पुराने आदमी है। तो ये अभी छुट्टी पे गए थे 1 महीना 1.5 महीने के लिए। तो अभी रिटर्न आते हुए कुछ इनसे दारू की नशे में चक्कर में थोड़ा इधर उधर रास्ता भूल गए थे। तो फिर ये आप जो सर है आश्रम के ये लेके आए, तो इधर ही रहेगा, ठीक है, इधर काम करेगा, इधर ही का ही, ये देहरादून के ही हैं, जो ओनर है मेन वहाँ के ही हैं, वहाँ के उनके गाँव के ही हैं। तो अभी यहीं पे रहेगा, यहाँ काम करेगा। वेरी मच थैंकफुल टू ब्रिंग हिम हियर, ये लाए इधर, बहुत आभारी है इनके। चरणजीत सिंह रैंस करके मेरा नाम है, ठीक है, मैं यहीं पे काम करता हूँ, मैं भी, मेरे रिलेटिव्स ही हैं ये। మానవదేవుళ్ళారా, రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ దిక్కుముక్కు లేని అభాగ్యులుగా బతుకుతున్న ఎందరో మానసిక వికలాంగులను చేరదీస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం వారిని మామూలు మనుషులుగా మార్చి సొంతగూటికి చేర్చుతుంది. ఈ గొప్ప సేవా కార్యక్రమంలో మీరు భాగమై మానసిక వైకల్యుల జీవితాలలో వెలుగులు నింపండి.